ప్రముఖ రాజకీయ నాయకుడు పేద ప్రజల పక్షపాతిగా తెలుగు రాష్ట్రాల్లో సుపరిచితులైన గుమ్మడి నర్సయ్య జీవిత చరిత్ర వెండితెరకు ఎక్కనుంది. గుమ్మడి నర్సయ్య పేరుతో తెరకెక్కుతున్న ఈ బయోపిక్ లో కన్నడ చక్రవర్తి డాక్టర్ శివరాజ్ కుమార్ టైటిల్ రోల్ పోషిస్తుండటం విశేషం. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ ను చిత్ర బృందం విడుదల చేసింది. ప్రవళిక ఆర్ట్స్ క్రియేషన్స్ బ్యానర్ పై ఎన్ సురేష్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పరమేశ్వర్ హివ్రాలే ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. విడుదలైన పోస్టర్, మోషన్ పోస్టర్ సినిమాపై అంచనాలను భారీగా పెంచేశాయి. గుమ్మడి నర్సయ్య పాత్రలో శివరాజ్ కుమార్ పూర్తిగా పరకాయ ప్రవేశం చేసినట్టు కనిపిస్తోంది. ఆయన లుక్, సాదాసీదా వేషధారణ, భుజంపై ఎర్ర కండువా, పాత సైకిల్, వెనుక అసెంబ్లీ భవనం, ఇలా ప్రతి అంశం ఎంతో సహజంగా ఆథెంటిక్ గా ఉంది. మోషన్ పోస్టర్ లో ఇతర ఎమ్మెల్యేలు కార్లలో అసెంబ్లీకి వస్తుంటే గుమ్మడి నర్సయ్య మాత్రం తన సైకిల్ పై రావటం హైలైట్ గా నిలిచింది. దీనికి సురేష్ బొబ్బిలి అందించిన నేపథ్య సంగీతం అద్భుతంగా అమరింది. నిర్మాత ఎన్ సురేష్ రెడ్డి ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ ను ఎక్కడా రాజీ పడకుండా భారీ స్థాయిలో నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సతీష్ ముత్యాల సినిమాటోగ్రఫర్ గా, సత్య గిడుటూరి ఎడిటర్ గా బాధ్యతలు నిర్వహిస్తున్నారు. త్వరలోనే సినిమాకు సంబంధించిన మరిన్ని వివరాలను వెల్లడిస్తామని చిత్ర యూనిట్ తెలిపింది. మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ తో ఓకే అనిపించుకున్న పూజా హెగ్డే తర్వాత వచ్చిన రాధేశ్యామ్, ఆచార్య సినిమాలు ఊహించని రిజల్ట్ ఇవ్వడంతో తర్వాత కొంతకాలం టాలీవుడ్ కు దూరమైంది. దీంతో పూజా హెగ్డే మళ్ళీ తెలుగులో సినిమాల్లో కనిపిస్తుందా లేదా అన్న డౌట్ కూడా వచ్చేసింది. కానీ కాలీవుడ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కూలీ సినిమాలోని మోనికా సాంగ్ తో పూజ మరోసారి స్పాట్ లైట్ లోకి వచ్చింది. ఆ పాట హిట్ అవడంతో పూజా పేరు మళ్ళీ టాలీవుడ్ లో మారుమోగింది. గ్లామర్, గ్రేస్, ఎక్స్ప్రెషన్ అన్నీ మళ్ళీ పూజా బ్రాండ్ ను రిమైండ్ చేశాయి. ఇప్పుడు పూజా హెగ్డే దుల్కర్ సల్మాన్ హీరోగా నటిస్తున్న కొత్త తెలుగు సినిమా DQ41 లో హీరోయిన్ గా కనిపించబోతోంది. ఇక లేటెస్ట్ టాక్ ఏంటంటే పూజా హెగ్డే నానితో కలిసి నటించబోతోందట. తన రెట్రో ప్రమోషన్ సమయంలో నానితో కలిసి పనిచేయాలని ఉందనే కోరిక బయట పెట్టింది పూజ. ఇప్పుడు ఆ కళ నిజమవబోతోందట. ఓజీ ఫేమ్ సుజీత్ దర్శకత్వంలో నాని హీరోగా రాబోయే డార్క్ కామెడీ సినిమాలో పూజా హెగ్డేను హీరోయిన్ గా తీసుకునేందుకు చర్చలు జరుగుతున్నాయి. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఆఫీషియల్ అనౌన్స్మెంట్ వచ్చిందంటే ఈ కొత్త కాంబినేషన్ టాలీవుడ్ లో హాట్ టాపిక్ అవ్వడం ఖాయం. టాలీవుడ్ లో మళ్ళీ సక్సెస్ ట్రాక్ లోకి రావాలని చూస్తున్న పూజా హెగ్డే దుల్కర్, నాని లాంటి వేరే స్టైల్స్ ఉన్న హీరోలతో కలవడం ఒక కొత్త ఫేజ్ మొదలైనట్టు అనిపిస్తోంది. ఈ దీవాళికి ఎవరికైనా కలిసొచ్చింది అంటే మలయాళ కుట్టి అనుపమ పరమేశ్వరన్కే. ఒకటి కాదు, రెండు కాదు, 3 సినిమాలు హిట్ బొమ్మలుగా నిలిచాయి. తమిళంలో ఈ ఏడాది డ్రాగన్ తో హిట్ అందుకున్న ఆ క్రెడిట్ కాయదు లోహర్ ఖాతాలోకి చేరిపోయింది. కానీ బైసన్ సక్సెస్ మాత్రం అను అకౌంట్ లోకి చేరింది. ధ్రువ్ విక్రమ్, మారీ సెల్వరాజ్ కాంబోలో వచ్చిన ఈ స్పోర్ట్స్ డ్రామా ఇప్పటి వరకు 35 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టుకుందని టాక్. కాలీవుడ్, టాలీవుడ్ పై ఫోకస్ చేయడంతో సొంత ఇండస్ట్రీలో సినిమాలు తగ్గించేసిన అనుపమ రీసెంట్లీ చాలా గ్యాప్ తర్వాత JSKతో అక్కడి ఫ్యాన్స్ ను పలకరించింది. కానీ వివాదాల కారణంగా ఆ బొమ్మ ఎప్పుడొచ్చిందో వెళ్ళిందో కూడా తెలియదు. కానీ ద పెట్ డిటెక్టివ్ 8 ఏళ్లుగా ఎదురు చూస్తున్న కలను నెరవేర్చింది. బైసన్ కన్నా ఒక్క రోజు ముందు రిలీజ్ అయిన ది పెట్ డిటెక్టివ్ కూడా కేరళలో మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఇప్పటి వరకు 10 కోట్లను కొల్లగొట్టింది. దీంతో మాలీవుడ్ లో ఎన్నాళ్ళుగా ఊరిస్తున్న హిట్ దక్కింది. ఇక టాలీవుడ్ విషయానికి వస్తే పరదాతో నమోదు చేసిన ఫ్లాప్ ను కిష్కిందాపురితో కవర్ చేసేసింది ఈ కర్లీ హెయిర్ గర్ల్.
ఇలా 2 నెలల్లోనే 3 హిట్స్ కొట్టి ఊపిరి తీసుకుంది అనుపమ. అలాగే అనుపమకు టాలీవుడ్ లో మరోసారి టెస్ట్ ఎదుర్కోబోతోంది. తమిళంలో హిట్ అయిన బైసన్ తెలుగులో ఈ నెల 24న రిలీజ్ అయింది. మరి కాలీవుడ్ ప్రేక్షకులను మెప్పించిన ఈ స్పోర్ట్స్ డ్రామాకు టాలీవుడ్ ఆడియన్స్ కనెక్ట్ అవుతారా అనేది తేలాల్సి ఉంది. కాలీవుడ్లో 1000 కోట్లు కొల్లగొట్టే దర్శకుల జాబితా నుండి శంకర్, మణిరత్నం పేర్లు డిలీట్ అయ్యాక హోప్స్ తెప్పించిన ఫిల్మ్ మేకర్లు కార్తిక్ సుబ్బరాజ్, లోకేష్ కనకరాజ్, నెల్సన్, దిలీప్ కుమార్. వీరిలో లోకి మీదున్న అంచనాలు అన్ని కావు. మల్టీ స్టారర్లతో ప్లాన్ చేసిన కూలీ ఖచ్చితంగా 1000 కోట్లు కొల్లగొడుతుందన్న హైప్ క్రియేట్ చేసి చివరకు తుస్సుమనిపించాడు. ఈ సినిమా 500 కోట్లకు కూడా చేరువయ్యేందుకు అవస్థలు పడింది. కూలీ అయిపోయాక లోకి నుండి మరో అప్డేట్ లేదు. ఖైదీ 2 అని కాసేపు, కాదు రజనీ కమల్ సినిమాను డీల్ చేస్తున్నాడని మరి కాసేపు. ఈలోగా హీరోగా సినిమా స్టార్ట్ చేశాడు. డైరెక్టర్గా నెక్స్ట్ సినిమా ఏంటో ఇప్పటికీ నో అప్డేట్. ఇక ఈ ఏడాది కార్తిక్ సుబ్బరాజు అటు దర్శకుడుగానే కాదు రచయితగా కూడా ఫెయిల్ అయ్యాడు. సూర్యతో చేసిన రెట్రో యావరేజ్గా నిలిస్తే, కథ అందించిన గేమ్ చేంజర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది. ఈ సినిమాల రిజల్ట్ తర్వాత కార్తిక్ పత్తా లేకుండా పోయాడు. ఏం చేస్తున్నాడో కూడా అప్డేట్ లేదు. కానీ రీసెంట్గా కాలీవుడ్లో వినిపిస్తున్న టాక్ ప్రకారం ఓ స్మాల్ సినిమాను తీయాలనుకుంటున్నాడట. దానికోసం కథ ప్రిపేర్ చేస్తున్నాడట. షూట్ పూర్తి చేసి ముందుగా థియేటర్లలో కన్నా ఫిల్మ్ ఫెస్టివల్కు పంపించబోతున్నాడన్నది లేటెస్ట్ బజ్. ఈ ఇద్దరి డైరెక్షన్లో సినిమాలు ఎప్పుడు సెట్స్ పైకి వెళ్తాయో, 1000 crore కొల్లగొట్టే ఫిల్మ్ ఎప్పుడు వస్తుందో చూడాలి. డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన తదుపరి ప్రాజెక్టులపై వస్తున్న వదంతులకు ఆయన బృందం చెక్ పెట్టింది. ప్రస్తుతం ఆయన తన రాబోయే చిత్రం పూరి సేతుపతిపై మాత్రమే పూర్తి దృష్టి సారించారని అధికారికంగా స్పష్టం చేసింది. గత కొంతకాలంగా పూరి జగన్నాథ్ ఇతర ప్రాజెక్టులపై కూడా పనిచేస్తున్నారంటూ, వివిధ హీరోలతో చర్చలు జరుపుతున్నారంటూ సోషల్ మీడియాలో మరియు కొన్ని వెబ్ పోర్టల్స్లో పలు పుకార్లు చక్కలు కొడుతున్నాయి. ఈ వార్తలపై పూరి జగన్నాథ్ నిర్మాణ సంస్థ పూరి కనెక్ట్స్ తాజాగా స్పందించింది. పూరి జగన్నాథ్ ఇతర ప్రాజెక్టుల గురించి వస్తున్న పుకార్లన్నీ పూర్తిగా నిజం కానివి మరియు ఆధారం లేనివి. దయచేసి అలాంటి పుకార్లను నమ్మొద్దు, వాటిని వ్యాప్తి చేయొద్దు అని టీం ఒక ప్రకటనలో కోరింది. పూరి జగన్నాథ్కు సంబంధించిన ఎలాంటి అధికారిక సమాచారమైనా కేవలం పూరి కనెక్ట్స్ ద్వారా మాత్రమే వెలువడుతుందని వారు నొక్కి చెప్పారు. ఈ ప్రకటనతో ప్రస్తుతం డాషింగ్ డైరెక్టర్ ఏకైక లక్ష్యం పూరి సేతుపతి ప్రాజెక్టును పూర్తి చేయడమేనని స్పష్టమైంది.